మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్న జకియా ఖానం ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు. 2026 జూలైతో జకియా ఖానం పదవీ కాలం ముగియబోతోంది. ఇప్పటివరకు 6 వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో కరి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బలి కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్, జకియా ఖానం ఉన్నారు. అయితే ఎమ్మెల్సీల రాజీనామాలపై ఇప్పటివరకు మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గౌరవ చైర్మన్ గారికి నా వ్యక్తిగత సిబ్బంది ద్వారా పంపించాను. గౌరవ చైర్మన్ గారు కూడా మనస్ఫూర్తిగా ఆమోదం చేస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని రోజులు మన రాజకీయ ప్రయాణం 5 సంవత్సరాల నుంచి కొనసాగింది. ఈ రాజకీయ ప్రయాణంలో నా వెంట ఉన్న నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు, నా భర్తతో అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు తోడుగా ఉన్నారు. అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ వైసీపీకి మరో ఎమ్మెల్సీ జకియా ఖానం కూడా గుడ్ బై చెప్పేశారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీ జకియా ఖానం రాజీనామా చేశారు. అయితే ఈమె గతంలోనే వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ లేఖను మండలి చైర్మన్ కి పంపించడం జరిగింది. అయితే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాత వైఎస్ఆర్సీపీకి గతంలోనే ఆమె రాజీనామా చేయడం, బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఏదైతే పదవి ఉందో పదవికి తను రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లేఖను కూడా మండలి చైర్మన్ కి పంపించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మొదటగా కర్రి పద్మశ్రీ, తర్వాత పోతుల సునీత, జయమంగళ వెంకటరమణతో పాటు బలి చక్రవర్తి, అలాగే మర్రి రాజశేఖర్ ఇప్పటి వరకు రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా జకియా ఖానం కూడా చేరడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీపై గెలిచినటువంటి ఎమ్మెల్సీలు 6 ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు రాజీనామా చేశారు. దీంతో 6 సంఖ్య అనేది మండలిలో వైఎస్ఆర్సీపీకి తగ్గింది. అయితే మరికొంతమంది కూడా రాజీనామా చేస్తారంటూ కూడా కూటమికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ మరొకసారి ఎన్నిక కాబోతుంది కాబట్టి స్థానం ఎవరికి ఇస్తారనే దానికి సంబంధించి కూటమి పార్టీలకే ఈ స్థానం చెందుతుంది కాబట్టి ఎవరికి ఇస్తారనేది ఆ పార్టీ నేతలు నిర్ణయించబోతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఎవరైతే ఎమ్మెల్సీలు రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నారో వాళ్ళతో చర్చలు, సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఎవరో కూడా రాజీనామా చేయొద్దు, ఎందుకంటే రాజీనామా చేస్తే ఆ పదవి ఖచ్చితంగా పార్టీ కోల్పోతుంది, ఆపోజిషన్ పార్టీకి వెళ్తుంది. కాబట్టి ఎవరో కూడా రాజీనామా చేయొద్దు, కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా భరించండి అంటూ కూడా వాళ్ళు భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. ఇప్పటి వరకు 6 ఎమ్మెల్సీలు శాసన మండలిలో రాజీనామా చేయడం జరిగింది. అయితే వీటేటిని కూడా ఆమోదం తెలపలేదు. ప్రస్తుతం మండలి చైర్మన్ మోసేన్ రాజు వద్ద ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఆమోదం తెలపలేదు. అయితే ఆమోదం తెలిపిన తర్వాతే దీనికి సంబంధించి బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆమోదం అనేది ప్రస్తుతానికి అయితే జరగలేదు. ఇప్పటి వరకు చేసినటువంటి రాజీనామాలు 5, అలాగే ఇప్పుడు కొత్తగా చేసే జకియా ఖానం రాజీనామా, ఈ 6 కూడా ప్రస్తుతం అయితే చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ దుర్గా. షార్ట్ బ్రేక్.